శ్రీవారి భక్తుల కోసం దర్శనాన్ని సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రతి నెల అందిస్తున్న స్థానిక కోటా ఎంతో కీలకమని చెప్పవచ్చు. ఈ కోటా ద్వారా ప్రతి నెలలో మొదటి మంగళవారం భక్తులు తిరుమల, తిరుపతిలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించవచ్చు. అయితే ఈ నెలలో కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. అయితే ఈ నెల మొదటి మంగళవారం అయిన 4వ తేదీ రథసప్తమి కావడంతో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని 11వ తేదీకి స్థానిక కోటా దర్శనాలను మార్చారు. భక్తులకు 9వ తేదీ ఆదివారం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలో మహతి ఆడిటోరియంలో టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తులు ఈ మార్పును గమనించి టోకెన్లు ముందుగా పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ టోకెన్లు పొందిన భక్తులు 11వ తేదీ మంగళవారం తమ దర్శనాన్ని పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఈ మార్పు భక్తుల రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలలో భాగమని టీటీడీ పేర్కొంది. అయితే ఇతర ప్రాంతాల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. 3 రోజులుగా నిలిపివేసిన సర్వదర్శనం టోకెన్ల జారీని మళ్లీ ప్రారంభించారు. రథసప్తమి కారణంగా టీటీడీ 3వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసింది. రథసప్తమి వేడుకల అనంతరం భక్తుల రద్దీ తగ్గిన తర్వాత బుధవారం రాత్రి 10 గంటల నుండి టోకెన్ల జారీని ప్రారంభించింది. సోమ, మంగళ, బుధవారాల్లో నిలిపివేసిన టోకెన్ల జారీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ ప్లాన్ చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు సిద్ధంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు టీటీడీ అన్యమత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది. హిందూ సాంప్రదాయాన్ని పాటించకుండా ఇతర మత కార్యక్రమాల్లో పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులను గుర్తించి వారిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. టీటీడీ పాలక మండలి ఆదేశాల మేరకు వీరిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించాల్సిన నిబంధనను ఉల్లంఘించిన ఉద్యోగులపై ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 18 మంది అన్యమత ఉద్యోగుల్లో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, ఎస్వీయు ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. వీరు ఆలయ ఉత్సవాల్లో పాల్గొనకుండా, ఆలయ విధులకు నియమించకుండా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం ప్రకారం ఈ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని లేక స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు. టీటీడీ ఈ మార్పులను భక్తుల శ్రేయస్సు, ఆలయ పవిత్రతను పరిరక్షించే దిశగా తీసుకుంటూ భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తుంది.